సుదీర్ఘ కాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సెంటేజ్లో ట్రైబల్స్ మరి ఎస్ఎల్బిసి టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు వస్తున్నాను. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లు అందరితో అదే విధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి క్యాబినెట్ లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4,637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెక్ల నీళ్లు వస్తాయి. సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు వస్తాయి. మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారుతాయి. అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్ గా నేను భావిస్తున్నాను. ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి, సంతోషం. ఎందుకంటే ఎస్ఎల్బిసి టనల్ గురించి ఇది పూర్తి చేయించాలి, ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటున్నాం. అది నా హయాంలో నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి నీళ్ళు వచ్చే దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి, సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది. పర్యావరణ అనుమతులు కానీ, మిగిలిపోయిన 5% పనులు కానీ, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి. అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలు నీళ్లు వాడుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు. దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి మేము ఇది పూర్తి ఫోకస్ తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు. వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం, అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది, 2-3 నెలల్లో మొదలవుతుంది. ప్రతి నెల 400 మీటర్లు
టన్నులు ప్రోగ్రెస్ లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం 40 కిలోమీటర్లు, మిగిలింది 9.5 కిలోమీటర్లు. సో ఫుల్ స్పీడ్ లో చేస్తే 20 months లో చేయాలి, కానీ 10 months మేము కాదు. ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది, అందుది హెవీ వాటరింగ్ జరుగుతుంది, ఇతర ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి 20 months లో కావాల్సిన 30 months, మాక్సిమం 3 years లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి, ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పి పై 500 రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం. మేము ఈసారి ఖరీఫ్ లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా. 1.43 lakh మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా. దానికి 80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 50 లక్షల మెట్రిక్ టన్నులు మరి దొడ్డువడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సన్నాలకి ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్ కి అదనపు బడ్జెట్, నార్మల్ ప్రొక్యూర్మెంట్ కి ఎంతైతే ఖర్చు పెడుతున్నావో దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ కి 2500 crore బడ్జెట్ ఈ రోజు క్యాబినెట్ లో ఆమోదిస్తూ, మరి ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రేషన్ కార్డులు, అన్ని రేషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ గ్రెయిన్ ఇస్తున్నాం, దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అందరికీ 100% సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.